నేను రామావత్ చంద్రశేఖర్, రాష్ట్ర బిఎడ్ నిరుద్యోగ సంఘం సభ్యుడిని. నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, ఏవైతే ఈ బిఎడ్ నిరుద్యోగులు సంవత్సరానికి దాదాపుగా 50,000 మంది, ఇప్పటి వరకు 5 లక్షల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. దీనికి కారణం ఏంటి? ఈ యొక్క విషయాన్ని మీరందరూ తెలుసుకోవాలని నేను ఈ వీడియో చేయబోతున్నాను. ప్రియమైన బిఎడ్ నిరుద్యోగులారా, ఏవైతే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఈ పోస్టులు 70% పోస్టులు, మన పోస్టులోంచి 70% పోస్టులు ఎస్జిటి వాళ్ళకి ప్రమోషన్లుగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అందుకే ఏవైతే పోస్టులు ఉన్నాయో, ఏవైతే 100 పోస్టులు ఉన్నాయో, ఆ 100 పోస్టుల నుంచి 70 పోస్టులు ఎస్జిటి వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వడం, మరి ఆ ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత కూడా డైరెక్ట్ 100% పోస్టులు ఎస్జిటి వాళ్ళకే ఇచ్చేస్తున్నారు. కావున ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు వాళ్ళే తీసుకోవడం, మనకు 30% పోస్టులు మాత్రమే మిగలడం. ఆ 30% పోస్టుల కోసం మనము ఏళ్ల తరబడి చదివి మనము ఆ జాబులు కొట్టుకోలేక, జాబులు సాధించలేక విపరీతమైన మానసిక వేదనకు, బాధకు గురవుతున్నాం. ఇలాంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి బిఎడ్ నిరుద్యోగులందరూ తెలుసుకోవాలి. తెలుసుకొని ఏవైతే ఈ కారణం ఉందో 70% ప్రమోషన్ ఎస్జిటి వాళ్ళకి అనేటువంటి ఈ కారణాన్ని మనము ఈ యొక్క ఏదైతే 1998లో తీసినటువంటి ఈ 108 జీవో ఏదైతే ఉందో, ఈ జీవోను రద్దు చేయించి మళ్ళీ మరొక జీవో చేయించి మనము మన 100% స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మనకే వచ్చే విధంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పోరాటం చేయలేకపోతే మనకు మిగిలేది 0 పోస్టులు. ఈ 0 పోస్టుల వల్ల మనం ఏమీ సాధించలేము. చూడండి, మొన్న వేసినటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వేసినటువంటి ఈ డిఎస్సిలో దాదాపుగా 11,000 చిల్లర పోస్టులు వేశారు. ఈ పోస్టుల్లో 8,000 పైచీలుగా పోస్టులు ఈ యొక్క ఎస్జిటి పోస్టులు ఉంటే మనకు మిగిలింది 2,600 సంథింగ్ చేంజ్ వచ్చినాయి. అంతకుముందు ప్రమోషన్ల ద్వారా 16 నుంచి 17,000 పోస్టులు ఈ ఎస్జిటి వాళ్లకు ప్రమోషన్ల ద్వారా స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా మార్చడం జరిగింది, ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. ఇంకా మనకెక్కడ ఉంటాయండి పోస్టులు? మరి ఏం చేయాలి మనము అంటే, అన్నం తింటున్న వాళ్ళకి ఇంకా బిర్యానీ పెడుతున్నారు. కడుపు కాలి ఏవైతే అలమటిస్తున్నారో ఈ ప్రజలు, ఏవైతే బిఎడ్ నిరుద్యోగులు, వారికి ఉద్యోగాలు లేకుండా అయిపోయింది. సో మనం ఏం చేయాలి? నెక్స్ట్ మన ఉద్యోగాలు మనం సాధించుకోవాలంటే ఏం చేయాలి? ఏ మార్గాలు ఉన్నాయి? మనము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క బిఎడ్ నిరుద్యోగుల్లో కొంతమందికి ఈ విషయం తెలియదు. కాబట్టి ఈ విషయాన్ని మనము అందరికీ తెలియజేయాలి. అందరికీ తెలియజేసిన తర్వాత మనము రాష్ట్ర వ్యాప్తంగా బిఎడ్ నిరుద్యోగ సంఘం నుంచి ఎప్పుడైనా పిలుపు వచ్చినా అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఒకటి, మనకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మనం ధర్నాలు చేయడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ఆ తర్వాత కోర్టులో కేసు వేయడం. కోర్టులో కేసు వేయడానికి మనకు ఆర్థిక స్తోమత లేదు. కాబట్టి మనము ఏ ఒక్కరిపైన భారం వేయకుండా మనము తలా ఇంత, ఫర్ హెడ్ ఇంత అని చెప్పేసి ఒక 1,500 మనం డబ్బులు పంపించాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయము, ఈ జనరల్ బాడీ ఏదైతే ఈ నిరుద్యోగ సంఘం ఎప్పుడైతే మీకు ఒక పిలుపిచ్చినప్పుడు మీరందరూ స్పందించి చలో అసెంబ్లీ కానీ, లేదా ఆ సెక్రటేరియట్ ముట్టడి కానీ, లేదా ధర్నా చౌక్లో ధర్నా చేయడానికి కానీ పిలిపించినప్పుడు మీరందరూ స్పందించాలని కోరుకుంటున్నాం. స్పందించకపోతే మన బతుకులు బజారు కిడిచినట్టే అవుతుంది. ఏదైతే రోడ్డు పైన టీ కొట్టు పెట్టుకొని
వాడు డైలీ ఒక 1000-2000 సంపాదిస్తాడు. మనమైతే ఏదైతే మన చిన్న ఊర్లలో, చిన్న చిన్న స్కూళ్ళలో చిన్న చిన్న జాబ్లు 5,000కు, 10,000కు, 8,000కు జాబ్ చేస్తూ అటు ఫ్యామిలీని పోషించలేము, ఇటు మనము బతకలేము. ఆ విధంగా మన బతుకులు బుగ్గైపోతాయి. అందుకే ప్రియమైన బిఎడ్ నిరుద్యోగులారా, నేను చెప్పేది ఏంటంటే, బిఎడ్ సంఘం ఏదైతే చెప్తుందో దాన్ని మీరు కొద్దిగా అవగాహన చేసుకొని, ఆ యొక్క సమస్య పైన అవగాహన చేసుకొని మీరు స్పందించాలి. ఎప్పుడు పిలిపించినా ఆ పిలుపుని అందుకొని మీరు ధర్నాకు రావాలి. లేదా ఏదైతే కోర్టు కేసు వేయడంలో ఆర్థిక సహకారాన్ని మీరు అందించాలి. మీ డబ్బులు ఎవరు తినరండి, మీ డబ్బులు ఎవరు తినరు. ఎందుకంటే తిన్నా కానీ మీ పైన పెద్దగా ఎఫెక్ట్ పడదు. ఎవ్వరు కూడా వాస్తవానికి చెప్పాలంటే ప్రతి ఒక్క రూపాయి లెక్కతో సహా ఏ విషయానికి ఎంత ఖర్చు అయిందో మేము స్టేట్ బాడీ ఈ గ్రూప్ ఒకటి ఉందండి, ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేసి ఆ యొక్క ఖర్చులన్నీ ఆ గ్రూప్లో మేము ఎప్పటికప్పుడు మేము అందజేస్తాం. కాబట్టి ప్రియమైన బిఎడ్ నిరుద్యోగులారా, మరొక్కసారి వినండి. ఫస్ట్ మనము టీచింగ్ అనే ఈ యొక్క ప్రొఫెషన్ పైన మనకెంతో ఆసక్తి ఉంటుంది. చిన్న చిన్న పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి సొసైటీకి పనికొచ్చే విధంగా మనం మార్చాలని మనం ఎన్నో కలలు కంటాం. ఆ కలలు సాకారం కావాలంటే ఫస్ట్ మనకు అక్కడ పోస్టులు ఉండాలి. పోస్టులు లేకపోతే మనము ఏమీ చేయలేని పరిస్థితి. మన దగ్గర టాలెంట్ లేక కాదు, మన దగ్గర చాలా టాలెంట్ ఉంటుంది. ఎలా అంటే మొదట 10 సంవత్సరాలు 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతాం. ఆ తర్వాత 2 ఏండ్లు ఇంటర్మీడియట్ చేస్తాం. ఆ తర్వాత